ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పలుచోట్ల ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గూడూరులో అర్ధరాత్రి మున్సిపల్ కార్మికులు రోడ్డుపై బైఠాయించారు. కార్మికులు సమ్మెలో ఉండగా ప్రైవేట్ కార్మికులతో అర్ధరాత్రి చెత్త తీయిస్తున్న పోలీసుల్ని కార్మికులు అడ్డుకున్నారు. దీంతో మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి పోలీసులకి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నెల్లూరు నగరంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నేను గవర్నమెంట్ ముందు రాస్తున్నాను, నాకు జీతం చాలటం లేదు, నేను అందుకని జగన్ నడుస్తున్నాను. ప్రైవేట్ బండ్లు పెట్టి మా కడుపు కొడుతున్నారు. నిన్న రాకమొన్న వచ్చిన వాళ్ళ 30,000 తీసుకుంటున్నారు. మేమేం అడిగాము? మేమేమో ఆస్తులు అడగా అంతస్తులు ఉంటానికి ఇల్లు లేదు, రెంట్ కట్టుకుంటున్నాం. బాడు కట్టుకుంటున్నాం. గాంధీనగరం పోతే రోజు 30 రూపాయలు పెట్టలేక ఇంటి బాడు కట్టుకుంటున్నాం. అయినా మాకు కడుపు కొట్టేది గవర్నమెంట్. మాకు ఎవరైనా ఏం చేస్తున్నారా? మాకు ఎవరైనా సహాయం చేస్తున్నారా? మా బాధలు ఎవరు చూస్తారా? ఈ రోజు నాకు ఊపిరితిత్తుల నెమ్మొచ్చింది. నేను మున్సిపల్ పనికి వచ్చింది. రోజు రోజుకి అంగన్వాడీల సమ్మె ఉధృతం పెరుగుతోంది. దీనికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం అంగన్వాడీల సమ్మెకు సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇటు నిరసనలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు అంగన్వాడీ కార్యకర్తలు, మరోవైపు మున్సిపల్ కార్మికులు ఇటు రోజు ఉద్రిక్త పరిస్థితుల్లో వాళ్ళు నిరసనలు తీసుకెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న రాత్రి మున్సిపల్ కార్మికులు ఇటు గూడూరులో ఇటు రాత్రి చెత్తను కూడా తీసివేస్తున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ నిరసనలో పాల్గొంటుండగా కమిషనర్ అక్కడ కొంతమందిని ప్రైవేట్ గా ఇటు వ్యక్తులను ఏర్పరచుకొని అక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని అంతా కూడా రాత్రికి ఎత్తివేయడంతో ఎవరైతే కార్మికులు ధర్నాకి దిగారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం 12 రోజులుగా ఈ యొక్క నిరసనలు వెల్లువెత్తుతున్నటువంటి తరుణంలో వాళ్ళు నిరసన చేస్తుంటే మరొకరిని కొంతమందిని కొత్తగా ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళ చేత ఇలాంటి చెత్తను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకోవడంలో కమిషనర్ అక్కడికి రావడం జరిగింది. కమిషనర్ కూడా పోలీసుల మధ్య వీళ్ళందరి మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. ఇటు కార్పొరేషన్ సంబంధించినటువంటి నెల్లూరు నగరంలో ఇదే పరిస్థితి ఏదైతే కొనసాగుతుంది. మరి అదేవిధంగా గూడూరులో కూడా అర్ధరాత్రి పూట జరిగినటువంటి ఈ వాగ్వాదం ఇటు మున్సిపల్ కార్మికులు ఎవరైతే సమ్మెలో పాల్గొంటున్నారో సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులంతా ఒక్కసారిగా కూడా ఇటు ఎవరైతే చెత్తను తీసుకెళ్లేందుకు ప్రైవేట్ ఉద్యోగస్తులు పెట్టుకున్నారో వాళ్ళకి వీళ్ళకి మధ్య తోపులాట జరిగింది. జిల్లా వ్యాప్తంగా కూడా ఒకవైపు కార్పొరేషన్, మున్సిపల్ ఎవరైతే కమిషనర్లు ఉంటారో వాళ్ళు నూతనంగా ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ సమ్మెలో ఉండగా మరికొంతమందిని ఏర్పాటు చేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పి ఇటు సమ్మెబాట పట్టినటువంటి కార్మికులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కార్పొరేషన్ సంబంధించినటువంటి నగరంలో, నెల్లూరు నగరంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రాత్రికి వందలాది మంది కొత్తగా ఏర్పాటు చేసినటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎదుర్కొంటున్నారు. ఎవరు కూడా మేము నిరసనలో వెల్లువెత్తుతుంటే మాకు న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వాటి అనేది నెరవేర్చగా గత 12 రోజులుగా మేము రోడ్డెక్కితే మమ్మల్ని మాకు రావాల్సినటువంటి సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ఈ రోజు వాళ్ళు నూతనంగా మరికొంతమందిని న్యూ ఎంప్లాయీస్ ఏర్పాటు చేసుకోవడం ఇది కరెక్ట్ కాదు. మేమే విధుల్లోకి రావడానికి మా కోరికలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని నెరవేర్చాలంటూ కూడా ఈ రోజు కార్మికులు వాగ్వాదానికి దిగుతున్నారు. నిన్న రాత్రి చోటు చేసుకున్నటువంటి వాగ్వాదం ఏదైతే ఉందో దాన్ని అంటే పోలీసులు రావడంతో సద్దుమణిగింది. మరింత ఉద్రిక్తమైతే జిల్లా వ్యాప్తంగా కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. రైట్ నరేష్, ఇటు అంగన్వాడీల సమ్మె కానీ ఇటు మున్సిపల్ కార్మికుల సమ్మెకు సంబంధించి కానీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ఎందుకు తీసుకోవటం లేదు? అలాగే వారు ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ వైఖరిని చూసి? మొత్తానికి ఇటు ఒకవైపు అంగన్వాడీకి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు గత 27 రోజులుగా కూడా ఈ సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటు అంగన్వాడీలపై ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. అంగన్వాడీలు సానుకూలంగా కూడా వాళ్ళ సమ్మె బాట పట్టారు. వాళ్ళ న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్, అదేవిధంగా మరి కొన్ని వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా
గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వంలోకి రాగానే మీ అందరికి కూడా అంగన్వాడీలకి జీతాల పెంపుదల చేస్తామని చెప్పినటువంటి హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతారంటూ కూడా ఈ రోజు అంగన్వాడీలు నిరసనలకి సమ్మెబాట పట్టారు. 20 రోజుల పైగా కూడా ఈ రోజు 27వ రోజుకు చేరుకున్నప్పటికీ కూడా అంగన్వాడీలని పిలిచి మాట్లాడి వాళ్ళకి రావాల్సినటువంటి న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చకపోవడంతో ఈ రోజు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే కొనసాగుతున్నటువంటి అంగన్వాడీలపై ఈ రోజు ప్రభుత్వం కక్షపూరితంగా ఎస్మా చట్టాన్ని తీసుకువచ్చారు. ఎస్మా చట్టం ఈ రోజు అత్యవసర సర్వీసుల కింద తీసుకురావడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పి ఒకవైపు అంగన్వాడీ కార్యకర్తలు బాధపడుతున్నారు. ఎస్మా చట్టంలో ఈ రోజు కార్యకర్తలు ఈ రోజు ఉద్యోగస్తులు నిరసన అయితే తెలియజేస్తే అంటే వాళ్ళని అరెస్ట్ చేసేందుకు ప్రభుత్వం వాళ్ళని భయపెట్టేందుకు ఈ యొక్క ఎస్మా చట్టాన్ని తీసుకువచ్చారంటూ ఒకవైపు ఇటు అందరూ ఆందోళన చెందుతున్నారు. నిన్న కలెక్టరేట్ కార్యాలయం ముందు కూడా 24 గంటల పాటు రిలే దీక్షలకు కూడా వాళ్ళు పూనుకున్నారు. ఎస్మా చట్టం ప్రభుత్వం ప్రయోగించినప్పటికీ కూడా మేము విధుల్లోకి అయితే వెళ్ళము, మమ్మల్ని ఏం చేసుకుంటారో మా ప్రాణాలు తీసినప్పటికీ కూడా మేము ఇలాగే విధుల్లో నుంచి మేము ఇలాగే మాకు ఈ యొక్క దీక్షలు అయితే చేస్తూ ఉంటాము. మా న్యాయపరమైనటువంటి డిమాండ్లు ఏదైతే ఉన్నాయో ఆ డిమాండ్లు అన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా కూడా మేము ఈ రోజు ప్రభుత్వం సానుకూలంగా స్పందించేంత వరకు కూడా మేము ఈ రోజు ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్.